హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈరోజు 13th November 2024 నుండి వచ్చిన ముఖ్యాంశాలు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నవంబర్ 13 యొక్క ఇంపార్టెన్స్ ఏంటివి, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని న్యూస్ ఏంటివి, ముఖ్యంగా యురేనియం త్రవ్వకాల గురించి కర్నూలు జిల్లా వార్తలకు నిలిచడం జరిగింది. మరి మిస్ టీన్ యూనివర్స్గా తృష్ణారే గెలుపొందడం జరిగింది. మరి తృష్ణారే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, అదే మాదిరిగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి మహిళల కోసం సపరేట్గా బెటాలియన్ పెట్టడం జరిగింది. దాని ఆ యొక్క విశేషాలు, అదే మాదిరిగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ప్యానెల్ గ్రూప్కి ఎవరు హెడ్గా ఉంటారు. మరి ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్, ఇటీవల వార్తల్లో వచ్చిన వ్యక్తులు అయినటువంటి పంకజ్ త్రిపాఠి ఎవరు, మార్కో పోలో రూబియో ఎందుకు వార్తల్లోకి వచ్చారు, అదే మాదిరిగా మైక్ వాల్జ్ ఎందుకు వార్తలు నిలిచారు, దాంతోపాటుగా అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుల జాబితా రిలీజ్ కావడం జరిగింది 2024 సంబంధించి ఇండియాలో. ఈ యొక్క జాబితాను ఎవరు రిలీజ్ చేశారు, దీంట్లో టాప్ నుంచి 1 నుంచి టాప్ 10 వరకు ఎవరెవరున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. అన్నీ కూడా చాలా చాలా ముఖ్యాంశాలే. మరి ఇది చూస్తూ మీరు కూడా ఏం చేయాలంటే ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి. ఆ నోట్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఎవరి సండే ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్కి పోయి ముందు ఒక్కసారి చూసుకుంటే అన్నీ కూడా మీకు మైండ్ నిలిచిపోతాయి అన్నమాట. మరి నవంబర్ 12th ఇంపార్టెన్స్. నవంబర్ అంటే మనకు గుర్తురావాల్సింది ఏమంటే నవంబర్ 7 చూసాం, నవంబర్ 8 చూసాం. ఎందుకంటే నవంబర్ 7 అనేది నవ్వే వయసులో ఏడుస్తున్నాం ఎప్పుడంటే క్యాన్సర్ వచ్చినప్పుడు, కాబట్టి క్యాన్సర్ డే. మరి నంబర్ 8 ఏమంటే క్యాన్సర్ వచ్చిన రోగికి మనం ఏమి ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి. సో రేడియాలజీ డే. రాంట్జన్ ఆ రోజు ఎక్స్రేస్ కనుక్కున్నాడు, కాబట్టి ఆ యొక్క సందర్భంగా మనం నవంబర్ 7 వచ్చేసి మనం క్యాన్సర్ డే జరుపుకుంటున్నాం. నంబర్ 8 వచ్చేసి రేడియాలజీ డే చేసుకుంటాం. ఆ తర్వాత 4 daysకు వరల్డ్ న్యూమోనియా డే జరుపుకుంటున్నాం. మరి న్యూమోనియా అనేది ముఖ్యంగా ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఊపిరితిత్తులకు వచ్చేటువంటి వ్యాధి బ్యాక్టీరియాలో వస్తుంది. మరి కాబట్టి ఈ యొక్క న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. సాధారణంగా బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఇది సోకుతుంది. మరి 2024 సంబంధించి దీని యొక్క థీమ్ ఏమి అంటే ఎవ్రీ బ్రీత్ కౌంట్స్. సో బ్రీత్ అంటే ఏమండి, దిస్ బిలాంగ్స్ టు ఊపిరితిత్తులే కదా. సో ఎవ్రీ బ్రీత్ కౌంట్స్, స్టాప్ న్యూమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్ అనేది ఈ 2024 సంబంధించినటువంటి థీమ్ నేపథ్యం. మరి వరల్డ్ న్యూమోనియా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ నవంబర్ 12th టు క్రియేట్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేట్ పీపుల్ టు కంబాట్ న్యూమోనియా. దిస్ డే వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ 2009 అండర్ ద స్టాప్ న్యూమోనియా ఇనిషియేటివ్. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే నవ్వే వయసులో ఏడుస్తున్నావు కాబట్టి క్యాన్సర్, ఆ నెక్స్ట్ డే మనకు రేడియాలజీ డే, ఆ తర్వాత 4 days మనకు వరల్డ్ న్యూమోనియా డే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యురేనియం తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకు పులివెందులలో దగ్గరలో వైఎస్ఆర్ జిల్లా పులివెందుల దగ్గరలోని యురేనియం గనులు మనకు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యధిక నిల్వ ఉన్నటువంటి గనులు అనమాట యురేనియం పరంగా. అదే మాదిరిగా కర్నూలు జిల్లాలో కూడా యురేనియం తవ్వకాలు జరపాలనేసి గత ప్రభుత్వాలకు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి అక్కడ ప్రజలు ఇక్కడ వద్దు అని ఉద్యమాలు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి మాత్రం యొక్క తవ్వకాలను ఆపాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో అక్కడ ప్రజానికి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నమాట. కర్నూలు జిల్లాలోని కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్లో, ఎక్కడండి కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలను నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి ప్రజల ఆందోళన దృష్ట్యా తమ తవ్వకాలు నిలిపేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల తుమ్మలపల్లె గ్రామంలోని, ఇక్కడండి తుమ్మలపల్లె గ్రామంలోని యురేనియం గని ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం నిల్వ ఉన్న ప్రదేశం అనమాట. ఇది అనేక సార్లు గతంలో అనేక ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. సో యురేనియం నిల్వ ఉన్నటువంటి తుమ్మలపల్లె ఏ జిల్లాలో ఉందని ఒకసారి, ఏ రాష్ట్రంలో ఉందని ఒకసారి అడగడం జరిగింది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మరి పంకజ్ త్రిపాఠి అపాయింటెడ్ యాజ్ ద ఫేస్ ఆఫ్ మధ్యప్రదేశ్ టూరిజం. సో మధ్యప్రదేశ్ టూరిజానికి అంబాసిడర్గా మనకు పంకజ్ త్రిపాఠిని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది.
సో ఈయన వచ్చేసి యాక్టర్ అనమాట, పంకజ్ త్రిపాఠి యాక్టర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద న్యూ ఫేస్ ఆఫ్ మధ్యప్రదేశ్ టూరిజం. మధ్యప్రదేశ్ టూరిజం. ఇప్పుడు ఇటీవల చూసాం థాయిలాండ్ కూడా తమకు టూరిజానికి, థాయిలాండ్ కంట్రీ తమ టూరిజం డెవలప్మెంట్ కోసమై భారతదేశం చెందినటువంటి నటుడు సోను సూద్ను నియమించుకోవడం జరిగిందనమాట. మరి మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏమంటే భోపాల్. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్, చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్. ఎటు గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్ కాబట్టి మోహన్ యాదవ్, మోహన్ యాదవ్. అదే గవర్నర్ కూడా మంగూభాయ్ సి పటేల్. అన్ని ఎమ్ములే మిత్రమా, అన్ని ఎమ్ములే. స్టేట్ బర్డ్ వచ్చేసి ఇండియన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్. స్టేట్ ఫిష్ వచ్చేసి మషీర్. స్టేట్ ఫ్లవర్ వచ్చేసి వైట్ లిల్లీ. ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో. ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రూట్ వచ్చి మ్యాంగో, మధ్యప్రదేశ్ కూడా ఫ్రూట్ మ్యాంగోనే. మరి సుమా షిరూర్ వన్ కోచ్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అవార్డు పొందిందనమాట. అందులో ఏమో వార్తలకు నిలిచింది సుమా షిరూర్ కోచ్ ఆఫ్ ద ఇయర్ షూటింగ్ సంబంధించి షూటింగ్ సంబంధించి ఆమెకు కోచ్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ విభాగంలో ఈ అవార్డు రావడం జరిగింది. సుమా షిరూర్ ఫార్మర్ చీఫ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ షూటింగ్ టీమ్ రిసీవ్డ్ ద కోచ్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అవార్డ్ అట్ ద ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ 2024. నెక్స్ట్, షిరూర్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ to reach an Olympic final was recognized for her role in guiding India's shooting team to success at the Paris Olympics and Paralympics. Under the mentorship, India's shooters won 3 Olympic medals. మరి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ ప్యానల్ దీనికి సంబంధించి దీనికి నేతృత్వం వహించేది అమిత్ షా. హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ ప్యానల్ మెంబర్స్గా ఉంటారు. హెడ్గా వచ్చేసి హోమ్ మినిస్టర్ ఉంటాడు. అదే మాదిరిగా ప్రతి రాష్ట్రం యొక్క సీఎం కూడా దీంట్లో భాగస్వాములై ఉంటారన్నమాట. అమిత్ షా అపాయింటెడ్ చైర్మన్ అండర్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ ప్యానల్. ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ హ్యాస్ ఎ న్యూ కంపోజిషన్ విత్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నేమ్డ్ చైర్మన్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది పర్మనెంట్గా ఉండదు, ఇప్పుడు తీసి పడేసుకోవచ్చు. క్యాన్ బి క్రియేటెడ్ ఇఫ్ ఇట్ సీమ్స్ టు బి ద president that the public interest would be served by the establishment of such council. అయితే ఇక్కడ మెంబర్స్ ఏంటంటే మెంబర్షిప్స్ ఇంక్లూడ్ యూనియన్ మినిస్టర్స్. సో ఈ యొక్క కౌన్సిల్లో యూనియన్ మినిస్టర్స్తో పాటుగా అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా దీంట్లో ఉంటారు. అయితే ఇది ఇట్లా ఉండాలి అనేసి, అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ ప్యానల్ ఉండాలనేసి రికమెండ్ చేసింది ఎవరంటే సర్కారియా కమిషన్. మరి సర్కారియా కమిషన్ ఏం చెప్తుందంటే స్టేట్కు సెంట్రల్ మీద రిలేషన్స్ గురించి ఈ యొక్క సర్కారీ కమిషన్ తెలియజేస్తుంది. ద రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ అన్నమాట. వార్తల్లోని వ్యక్తులు మార్కో రూబియో, అదే మాదిరిగా మైక్ వాల్జ్ ఇద్దరు కూడా భారతదేశానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి అమెరికా వాళ్ళు. అయితే ఇటీవల కాలంలో మనకు వీళ్ళిద్దరు కూడా మన అమెరికా ప్రభుత్వం, సో ఆ దేశం ఏం చేసిందంటే మార్కో రూబియోను అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. అమెరికా విదేశాంగ మంత్రి. సో మనకు ఫారిన్ మినిస్టర్ ఉన్నారు జయశంకర్ లాగా. ఇక మీదట అమెరికాకు మార్కో రూబియోను డొనాల్డ్ ట్రంప్ నియమించుకోవడం జరిగింది. సో మార్కో రూబియో ఏంటంటే ఫారిన్ మినిస్టర్ మనకెవరు జయశంకర్ ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మార్కో రూబియోను అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా నియమించుకోవడం జరిగింది. ఈయన వచ్చేసి ఫ్లోరిడా సెనేటర్. మరి ఏదైతే ఎంపీ ఉంటారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే ఉంటారో వాళ్ళకి ఆ విధంగా సెనేటర్ అనమాట. రెండో వ్యక్తి అంటే మైక్ వాల్జ్ ఈయన ఎవరంటే యుఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు NIA. మనకైతే ఏ విధంగా అయితే ఉన్నారో మరి భారతదేశానికి జాతీయ భద్రతా సలహాదారు ఎవరంటే అజిత్ దోబాల్. ఇదే విధంగా అమెరికాకు మైక్ వాల్జ్ను జాతీయ భద్రతాదారుగా నియమించడం జరిగింది. సో మార్కో రూబియో అయితేనేమి, మైక్ వాల్జ్ అయితేనేమి వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి చాలా అనుకూలంగా ఉంటారు. సో డొనాల్డ్ ట్రంప్ చెప్తూనే ఉన్నారు భారతదేశం నాకు చాలా మిత్రుడు నరేంద్ర మోడీ గారు అనేసి. బట్ అంత చెప్పినంత మాత్రాన ఫుల్ మనకు ఫేవర్గా ఉంటారని చెప్పలేం. సో రాజకీయాలే, బిజినెస్సే. కాకపోతే మనకు ప్లస్ పాయింట్ ఏమంటే మార్కో రూబియో అయినా మైక్ వాల్జ్ అయినా భారతదేశానికి చాలా అనుకూలంగా ఉంటారు కాబట్టి మనకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో మైక్
వాల్జ్ మరియు మార్కో రూబియో ఇద్దరు కూడా భారతదేశ అనుకూలవాదులే. అమెరికా ఆర్మీలో కల్నల్గాను, ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాసియా, ఆఫ్రికాలో కూడా మైక్ వాల్జ్ పనిచేయడం జరిగింది. మరి ఈయన వీరోచితంగా పోరాడినందుకు వాళ్ళ దేశం నుంచి ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రీన్ బెరెట్ గౌరవాన్ని కూడా ఆయన పొందడం జరిగింది. ఇండియా కాకస్కు చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. ఇండియా కాకస్ అంటే ఏమంటే అమెరికాలో ఉన్న ఇండియా కాకస్ అనేది ఇక్కడ ఉన్న సభ్యులు వీళ్ళందరూ భారతదేశంతో ఏ విధంగా అనుకూలంగా ఉండాలి, భారతదేశంతో ఏ విధంగా మనం వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలి అనేది వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి ఇండియా కాకస్ చైర్మన్గా కూడా ఇతను పనిచేయడం జరిగింది. మరి ఇండియా కాకస్ అంటే ఏమంటే అమెరికా కాంగ్రెస్ భాగమైనటువంటి ఇండియా కాకస్ భారత్ అనుకూల విధానాల రూపకల్పనలో ఇది చాలా చురుగ్గా ఉంటుందన్నమాట. భారత్ మరియు యుఎస్ఏ ఆర్థిక వ్యవస్థ భద్రతలను ప్రభావితం చేస్తుంది. 2004లో అప్పటి సెనేటర్లు అయినటువంటి విదేశాంగ మంత్రి అయినటువంటి హిల్లరీ క్లింటన్, అదే మరి జాన్ కార్నిల్లు నెలకొల్పారు. ప్రస్తుతం 40 మంది సభ్యులు ఈ కమిటీల్లో సెనేట్లో అతిపెద్ద కాకస్గా ఇది గుర్తింపు పొందిందనమాట. మరి వార్తలు నిలిచిన వ్యక్తి తృష్ణారే మిస్ టీన్ యూనివర్సల్గా తృష్ణారే ఎంపిక కావడం జరిగింది. మరి ఈమె ఒడిశా రాష్ట్రం చెందినటువంటి కేఐఐటి యూనివర్సిటీలో చదువుతుందన్నమాట. తృష్ణారే ఏ స్టూడెంట్ ఆఫ్ కేఐఐటి యూనివర్సిటీ ఇన్ భువనేశ్వర్, ఒడిశా హ్యాస్ బీన్ క్రోన్డ్ మిస్ టీన్ యూనివర్స్ ఇన్ 2024 సంబంధించి ఈమె మిస్ టీన్ యూనివర్స్గా తృష్ణారే ఈసారి ఎంపిక కావడం జరిగింది. మరి ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలోని కింబర్లీ గుర్తులోనే ఇక్కడ వజ్రాలకు ఫేమస్ కింబర్లీ నగరంలో జరిగినటువంటి మిస్ టీన్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలవడం జరిగింది తృష్ణారే. పెరు క్యాపిటల్ లిమా, దక్షిణాఫ్రికా 3 క్యాపిటల్స్ ఉన్నాయి. బ్రెజిల్, కెన్యా క్యాపిటల్ నైరోబి, పోర్చుగల్, నెదర్లాండ్స్ తదితర అన్ని దేశాల నుంచి ఫైనల్కి అయితే మాత్రం 10 దేశాలు వెళ్ళిపోతే మరి ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి 18 ఏళ్ళ తృష్ణారే అందరి క్రీడకు గెలుచుకోవడం జరిగిందనమాట. మరి ఎనర్జీ టెక్నాలజీ సదస్సు బెంగళూరులో ప్రారంభం కావడం జరిగింది. ఓకే, పేర్లో ఉందండి ఎనర్జీ టెక్నాలజీ సదస్సు. ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో ప్రారంభించారు. ఇది చాలా ఇంపార్టెంట్. మరి దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఆ యొక్క శాఖకు సంబంధించిన మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి దీనికి ప్రారంభించడం జరిగింది. మరి సెంటర్ ఫర్ హై టెక్నాలజీ అదే మాదిరిగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎనర్జీ టెక్నాలజీ మీటును 2024 కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. మరి ఈ యొక్క సమ్మిట్లో ఈ యొక్క సదస్సులో 1300 మందికి పైగా దేశం వాళ్ళే కాకుండా విదేశాల ప్రతినిధులు కూడా దీనిలో పాల్గొనడం జరిగిందనమాట. నవంబర్ 12 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఇది సదస్సు జరిగింది. మరి CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించి మహిళల బెటాలియన్కు ఇప్పుడు సపరేట్గా బెటాలియన్ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి CSF అంటే ఏమి? మరి ఏ విధంగా అయితే BSF బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, SSB సశస్త్ర బల్, CRPF ఇలా చేస్తుంటామో దాంట్లో ఇది ఒక భాగం అనమాట. అందులో మనకుంది పేర్లోనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ప్లేసెస్ అంటే మనకు ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అయితేనేమి, కార్గోస్, పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్, టాటా ఇటువంటి పెద్ద ఆఫీసులకు కాపలాగా ఉంటారు మన పార్లమెంట్ భవనాలకు. ఈ విధంగా అటువంటి సంస్థ అన్నమాట ఇది. సో ఈ యొక్క దీనికి మొట్టమొదటగా కేవలం మహిళలకే ఒక సపరేట్ బెటాలియన్ కేటాయించడం జరిగింది. మరి మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుగా కేంద్రం అనుమతి ఇచ్చింది. పూర్తిగా మహిళలతో కూడినటువంటి ఒక బెటాలియన్లో 1000 మంది సభ్యులు ఉంటారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే హోమ్ మినిస్ట్రీ ఇష్యూడ్ ఏ శాంక్షన్ అప్రూవింగ్ an exclusive women unit called reserve battalion in the CISF with a total strength of 1025 personnel led by a senior commandant rank officer. మరి యొక్క ఉమెన్ బెటాలియన్ ఏర్పడింది కదా, దీనికి ఎవరు
అధ్యక్షత వహిస్తారంటే దీనికి ఎవరు సీనియర్గా ఉంటారంటే హెడ్గా ఉంటారంటే సీనియర్ కమాండెంట్ ర్యాంక్ ఆఫీసర్ దీనికి హెడ్గా ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు రిలయన్స్ మధ్య ఒప్పందం కుదిరినట్లుగా వార్తలకు నిలిచిన అంశం. శుద్ధ ఇంధన రంగంలో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. 65,000 కోట్లది ఆశమశ వ్యవహారం కాదు కదండి. సో కాబట్టి ఇది ఎక్కడంటే ముఖ్యంగా ఇంధన రంగంలో రిలయన్స్ సంస్థ భారతదేశంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడి పెడతా ఉందంటే 65,000 కోట్ల పెట్టుబడి పెడతా ఉందన్నమాట. రాష్ట్రంలో 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబి కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ఎన్ని మొత్తం 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ను రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుందన్నమాట. ఇందుకు 65,000 కోట్ల పెట్టుబడితో పాటుగా లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుందన్నమాట. మరి ఇప్పుడు దేశంలో రాజకీయ పరంగా అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాను ఇండియా టుడే రిలీజ్ చేయడం జరిగింది. మరి అందరూ తెలుసు మనకు భారతదేశంలో అత్యంత శక్తివంతమైన జాబితా ఎవరంటే మొట్టమొదటి ఉండేదంటే నరేంద్ర మోడీ గారు. దేశంలోనే కాదు మిత్రమా, ప్రపంచంలో ఏ రిపోర్ట్ వచ్చినా కూడా అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా రిపోర్ట్ వస్తే మొట్టమొదటి పేరు వచ్చేది మాత్రం నో డౌట్ ఎట్ ఆల్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఎందుకంటే అతని యొక్క రాజకీయ చతురత, ఒక పక్క అమెరికాతో స్నేహం చేస్తూనే రష్యాతో స్నేహం, ఒక ఉక్రెయిన్కు ఇబ్బంది పడుకోకుండానే ఉక్రెయిన్ వారు జరుగుతుంది. మనం రష్యాతో మంచిగానే ఉన్నాం, ఉక్రెయిన్తో కూడా మంచిగానే ఉన్నాం. ఒక అమెరికా ఇజ్రాయిల్ గాజాల మీద దాడి చేస్తూ ఉంది, అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. అమెరికాకు రష్యాకు సరిపోదు, అయినా కూడా మనం 2 బ్యాలెన్స్ చేస్తూ పోతున్నాం. అటువంటి చతురత ఉన్న నాయకుడు ఎవరు ప్రపంచంలో ఇప్పుడంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈసారి కూడా నరేంద్ర మోడీ గారు టాప్ ప్లేస్లో ఉన్నారు. వరుసగా 3వసారి ప్రధాని కావడం జరిగింది. దాదాపు 60 సంవత్సరాలకు రికార్డు బ్రేక్ చేయడం కూడా జరిగిందనమాట. మరి చాలామంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇక రష్యాకు ఉక్రెయిన్ మధ్య వార్ నిలుపుదల చేసే శక్తి ఉన్న వ్యక్తి ఎవరంటే నో డౌట్ ఎట్ ఆల్ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అనేసి. ఒకవేళ యుద్ధాన్ని ఆపితే మాత్రం నెక్స్ట్ డెఫినెట్గా ఆయనకు నోబెల్ శాంతి అవార్డు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని మనం అనుకోవచ్చు అనమాట. నరేంద్ర మోడీ వరుసగా ప్రధానిగా 3వసారి ఎన్నికై 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడం జరిగింది. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యాతో, ఉక్రెయిన్ ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలం స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ అదే మాదిరి భారతదేశ ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపుగా ఇండియా 5వ ప్లేస్ ఉంది. బలవంతమైన ఆర్థిక వ్యవస్థలో కూడా భారత్ 5వ స్థానంలో ఉంది. రీసెంట్ న్యూస్ కూడా ఏమంటే 4వ స్థానానికి రావడం జరిగింది అనేసి. మొట్టమొదటి ప్లేస్ వచ్చేసి అమెరికా, 2 చైనా, 3 జపాన్, 4 జర్మనీ ఉన్నింది. మరి జర్మనీ ప్లేస్లో ఇండియా వచ్చిన ఘనంగా చెప్తున్నాయి. ఇప్పుడు అఫీషియల్గా రావాల్సి ఉంది. బ్రిటన్ లాస్ట్ టైం మనం వెనకబడేసినాం. అంటే ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ఆర్థికంలో పరంగా చూస్తే భారత్ 4th ప్లేస్కి రావడం జరిగింది. అది ఎవరి కృషి అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి వల్ల ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ స్థాయికి చేరుకోవడం జరిగిందనమాట. అదే రెండో వ్యక్తి ఎవరంటే RSS రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సర్ సంఘ్ చాలక్ అధిపతి అయినటువంటి మోహన్ భగవత్ 2వ ప్లేస్లో నిలిచినారు. 3వ ప్లేస్లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి. 4వ ప్లేస్లో కాంగ్రెస్ పక్ష నాయకుడు అయినటువంటి కాంగ్రెస్కు అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. కానీ ఈయన వచ్చేసి మనకు రాహుల్ గాంధీ వాళ్ళు అయినప్పటికీ కాంగ్రెస్తో లీడ్ చేసేవారంటే రాహుల్ గాంధీ ఆయన 4వ ప్లేస్ ఉన్నారు. 5వ ప్లేస్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం. ఒకవేళ సీఎం పరంగా తీసుకుంటే మొదటి వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన 5వ ప్లేస్ ఇచ్చారు. తర్వాత 6వ ప్లేస్ ఎవరంటే నితీష్ కుమార్ బీహార్ సీఎం. తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు 7వ ప్లేస్లోను, తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ 8వ ప్లేస్లోను. ఇటీవల కాలంలోనే ఆయన కొడుకు కూడా డిప్యూటీ సీఎంగా ఉదయనిధి డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకరించడం జరిగింది. మరి 9th ప్లేస్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం. మరి 10th ప్లేస్ ఎవరున్నారంటే అఖిలేష్ యాదవ్ ఎస్పీ చీఫ్. ఇక్కడ ఎస్పీ అంటే పార్టీ అనమాట, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అయినటువంటి అఖిలేష్ యాదవ్ 10th ప్లేస్లో ఉన్నారు. సో మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, 2వ వ్యక్తి RSS హెడ్ మోహన్ భగవత్, 3వ వ్యక్తి అమిత్ షా, 4వ వ్యక్తి
రాజీవ్ గాంధీ, 5 చంద్రబాబు నాయుడు గారు, 6 బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు, 7 యోగి ఆదిత్యనాథ్, 8 తమిళనాడు ముఖ్యమంత్రి, 9 వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, 10 ఎస్పీ. సో ఉత్తరప్రదేశ్లో అపోజిషన్ పార్టీ అంటే సమాజ్వాదీ పార్టీ యొక్క చీఫ్ అన్నమాట. మరి మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం గారు నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. ఎలక్షన్ జరిగే వాళ్ళు కూడా ఇటు ఈ కాలంలో. మరి నవీన్ రామ్ గులాం బికమ్స్ మారిషస్ నెక్స్ట్ పిఎం. సో మారిషస్ కరెన్సీ కూడా మనకు రూపాయి అనమాట. 2024 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ప్రతిపక్ష కూటమి విజయకేతనం ఎగరేసిందనమాట. మరి ఎవరు? ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ నాయకత్వంలోని అధికార కూటమి ఓటమి పాలు కావడంతో ప్రతిపక్ష కూటమి అయినటువంటి ద అలయన్స్ ఫర్ చేంజ్ కూటమి విజయం సాధించింది. ప్రతిపక్ష నేత అయినటువంటి నవీన్ రామ్ గులాం, మారిషస్ రామ్ని గుర్తుపెట్టుకోండి, నవీన్ రామ్ గులాం ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నారు త్వరలోనే. మారిషస్ క్యాపిటల్ ఏదంటే పోర్ట్ లూయిస్. మారిషస్ పార్లమెంట్ పేరు నేషనల్ అసెంబ్లీ. మరి మారిషస్ కరెన్సీ ఏమంటే రూపాయి. నెక్స్ట్, దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి విజయదుర్గం అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కావడం జరిగింది. ఆర్బీఐకి అనుగుణంగా, అంటే ఆర్బీఐ యొక్క రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ యొక్క ఆర్బీఐ రూల్స్ను ఫాలో కానందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దుర్గా కోఆపరేటివ్ బ్యాంకును వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఆపడం జరిగింది. మరి ఖాతాదారులకు షాక్, ఆ బ్యాంక్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం జరిగింది. విజయవాడకు చెందినటువంటి ద దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసిందంటే ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని మినిమం క్యాపిటల్ పెట్టాలి, ఆ మినిమం క్యాపిటల్ మెయింటైన్ చేయలేదు, నిర్వహించకపోవడం, ఆదాయాలు పొందే సత్తా లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 నిబంధనలకు పాటించకపోవడంలో విఫలం కావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దర్శకులు మిత్రమా, ఈరోజు కరెంట్ అఫైర్స్. మరి టర్నింగ్ పాయింట్ క్వశ్చన్ కడపనందు బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, హైకోర్టు, ఎస్ఐ కాన్వెంట్కి సంబంధించిన ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతూ ఉంది. మీకు ఒకవేళ ఆన్లైన్ పరంగా కావాలనుకుంటే ఉత్తమ్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మనకు ఆ యాప్ని క్లిక్ చేసి మన యొక్క కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకసారి బ్రీఫ్గా చూస్తే దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం జరిగింది. మరి ప్రవీణ్ జగన్నాథ్ నాయకత్వం అధికారి కూడా ఓటీపీ కలపడంతో మారిషస్లో నవీన్ రామ్ గులాం ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వ్యక్తి ఈసారి ప్రధాని కాబోతున్నారు. మారిషస్ క్యాపిటల్ పోర్ట్ లూయిస్, మారిషస్ కరెన్సీ రూపాయి అనమాట. మరి అత్యంత శక్తివంతమైన జాబితాలో నరేంద్ర మోడీ గారు టాప్లోను, రెండో వ్యక్తి మోహన్ భగవత్ గారు, మూడో ప్లేస్లో అమిత్ షా గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి పెడతా ఉంది. అదే మాదిరిగా మనకు సిఐఎస్ఎఫ్లో మహిళల బెటాలియన్ ఏర్పాటుకు సపరేట్గా కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఎనర్జీ టెక్నాలజీ సదస్సు ఇటీవల కాలంలో బెంగళూరులో జరిగింది. మరి మిస్ టీన్ యూనివర్సల్గా తృష్ణారే విజేతగా నిలవడం జరిగింది. మరి మార్కో రూబియో అమెరికాకు విదేశాంగ మంత్రిగాను, మైక్ వాల్జ్ అమెరికాకు జాతీయ భద్రతా సలహాదారుగాను నియమితులు కాబోతున్నారు. అదే మాదిరిగా సుమా సురీర్కి కోచ్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ రంగంలో షూటింగ్ రంగం సంబంధించినటువంటి అవార్డు రావడం జరిగింది. పంకజ్ త్రిపాఠి ఫేస్ ఆఫ్ ద మధ్యప్రదేశ్ టూరిజంకి అపాయింట్మెంట్ కావడం జరిగింది. యురేనియం తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం త్రవ్వకూడదనేసి ఆదేశించడం జరిగింది. అదే మాదిరిగా November 12th వరల్డ్ న్యూమోనియా డే. దాని యొక్క థీమ్ ఏమంటే ఎవరీ బ్రీత్ కౌంట్స్, స్టాప్ న్యూమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్ అనేది ఈ సంవత్సరానికి థీమ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.